గండం దాటింది. ఊరంతా చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, వశీకర గురించి ఆలోచించి అందరం గజగజ వణికిపోయాం. ఇప్పుడు గుండెల మీద ఉన్న బరువంతా దిగిపోయిందమ్మా. నిజంగా నువ్వు మా పాలిట దేవతవమ్మా. ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు, అలాగే నీ బిడ్డను కూడా కాపాడుకున్నావు. కుటుంబం గాని బయట వాళ్ళు గాని ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నీ పన్ను చేసుకుంటూ పోయావమ్మా. నీ మనోధైర్యానికి, నీ గుండె నిబ్బరానికి జోహార్లమ్మా. మనవరాలికి ఏమవుతుందోనన్న భయంతో నేను కూడా నిన్ను చాలా మాటలనేశాను. నువ్వు ఏదైనా సాధించగలవనే నమ్మకం ఉన్నా వశీకర మీదున్న భయం వలన అలా ప్రవర్తించక తప్పలేదు. నా వలన నువ్వు ఇబ్బంది పడినందుకు నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఏంటా మాటలు? నీ ఓపిక, నీ సహనం, నీ సంకల్పం ఎప్పుడూ నిన్ను గెలిపిస్తూనే ఉంటాయమ్మా. నీతో పాటు నీ కూతురు కూడా ధైర్య సాహసాలను ప్రదర్శించడానికి వెనకాడలేదమ్మా. నేను నా కూతురు ఏం సాధించినా అదంతా అమ్మవారి దయ వలన. ఇన్ని రోజులుగా మీరంతా ఎంత సఫర్ అయ్యారు. ఊరికి పట్టిన శని వదిలిపోయింది కాబట్టి ఇక మీరంతా ఆనందంగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ఇకపోతే ముక్కు పుడక విషయానికొస్తే అక్షయ వలనే సాధ్యమైంది. అందరం అనుకున్నట్టే ఈ మహర్జాతకురాలికే ఆ ముక్కు పుడక దొరికింది.